ఆయన మనకు తోడున్నప్పుడు ఎటువంటి దిగులు భయం మనకు అక్కర్లేదు, చింత అంతకన్నా అక్కర్లేదు. కష్ట సమయంలో తోడుగా ఉండేవారుగా ఉన్నారు. అందరూ కలిసి సంతోషం పాడదాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తక్కిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. లక్ష్యములో సంరక్షణలో ధైర్యమిచ్చి నేనే సత్యమని పలికిన దేవాలయంలో వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్నా దేవా, నేనే మార్గం అన్నా దేవా, నేనే సత్యం అన్నా దేవా, నేనే మార్గం అన్నా దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే
స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు దిగేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. మంచిది. దేవుని యొక్క ఉన్నతమైన కృపలో ఈనాటి యొక్క 2024 సంవత్సరము డిసెంబర్ మాసము చివరి పునరుద్ధాన దినము. దేవుని యొక్క ఉన్నతమైన కృపలో ఈనాటి ఈ పునరుద్ధాన దినములకు చేరొచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు. కొంచెం ముందుకు సర్దుకుంటే బాగుంటుందేమో, అడపదడప ఇంకెవరైనా రావచ్చు, కలుసుకోవచ్చు. కనుక ఆ వెనక వాళ్ళు కొంచెం వస్తే వెనక వాళ్ళు వెనక కూర్చోడానికి ఉంటుంది. వాక్యం సమయంలో ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ముందు కొంచెం ముందు. మంచిది 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 మంచిది. చాలా సంతోషం. అందరూ కూడా పునరుద్ధాన దినమును ప్రత్యేకంగా ఈ సంవత్సరపు పునరుద్ధానం, తిరిగి రాని పునరుద్ధానం మా వినాలి. చేరి వచ్చిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు. వందనాలు అన్నప్పుడన్నా తలెత్తి చూస్తారని నా బాధ. రైట్, ఓకే. కొద్ది నిమిషాలు లేఖన భాగాలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మన జీవితాల్లో మరొక సంవత్సరంలో దయగా ఇవ్వబోతూ ఉన్నాడు. కొన్ని గంటల సమయాల్లో గనుక ఈ సమయము చాలా విలువైన సమయం. పండుగలు ఆచరించడానికి కూడా సరైన పరిస్థితులు అనుకూలించని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఓ కుటుంబంలో సంతోషమైతే ఒక కుటుంబంలో దుఃఖం. వాస్తవాన్ని చెప్పాలంటే ఈరోజు నేను కూడా గుంటూరులో ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి కుటుంబాల్లో సహజంగా జరిగే పరిస్థితులు. మా నాన్న తమ్ముడు అంటే మా చిన్న ఆయన ఏమి ఎవరొచ్చి తగిలేదు, ఎవరొచ్చి కొట్టలేదు, ఈయన పోయి స్పీడ్ ఎక్కువ ఎవరిని గుద్దింది లేదు. జారిపడి హాస్పిటల్లో ఉన్నాడు. బండి మీద వెళ్తూ ఆయన జారిపడి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే మరణ ఛాయల్లో ఉన్నాడు. 2 దినాల నుంచి లైఫ్ అండ్ డెత్ పరిస్థితిలో ఉన్నాడు. క్రిస్మస్ రోజే మరి కుమారి వాళ్ళ చెల్లెలు, ఏం పేరు, సరోజినేనా, వాళ్ళ భర్త ఎవరది, హుబ్లీ. ఆ రోజే తెలుసు. కడితే కొంతమంది ఆ సంతోషం ఉన్నారు కనుక దాన్ని మనము మాట్లాడే మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఆ విషయం మాట్లాడలేదు. ఇలా అనేక కుటుంబాల్లో
ఈ అనానుకూల పరిస్థితులను మనము చూస్తున్నాం, ఎదుర్కొంటున్నాం. దేవుని మహాకృపలో మనల్ని దేవుడు సజీవంగా ఉంచి ఆయన్ని ఘనపరుస్తూ ఈ చివరి మాసం వరకు ఆయన మనల్ని కాచిన విధానాన్ని బట్టి దేవునికి మనము ఏమై ఉండాలి? కృతజ్ఞులమై ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కృతజ్ఞులమై ఉండటము అంటే ఏంటి? లేఖన భాగాల్లో చదవబడిన 75వ కీర్తనను మనము గమనిస్తే, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివచించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. పిల్లరా, ఈ మాటలు మనము జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని వాక్యము తెలియజేస్తుంది, దేవుని యొక్క న్యాయ విధులకు మనము కృతజ్ఞతలు తెలియచేయాలి. దేవుని యొక్క న్యాయ విధులు వాక్యములో ఆసాపు కీర్తనకారుడు, దేవా మేము నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందును బట్టి? ఇన్ని దినాలు నీ కృపలో కాచిన విధానాన్ని బట్టి, ఈనాటి వరకు ఎవరికీ లేని కృపను నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి, నీ సన్నిధానములో ఈ రీతిగా నిన్ను ఘనపరచుటకు నన్ను ఉంచిన విధానాన్ని బట్టి. ఎంతో మంది ఈ కృప లేని వారు ఈ లోకంలో ఉన్నారండి. ఆరాధిద్దామన్నా కూడా అవకాశం లేని స్థితిలో ఉన్నారు. దేవుడైతే నిన్ను నన్ను ప్రేమించి ఆయన యొక్క ఉచితమైన కృపలో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి మనల్ని సజీవులుగా ఉంచాడు. సజీవులుకున్న మనము చనిపోయిన వారి వలె ఉండకూడదు. జాగ్రత్తగా వినాలి. హలో, అందరూ సజీవులమైన మనము ఒక స్టాచ్యూ లాగా ఉండకూడదు. స్టాచ్యూ అంటే ఏమండి? విగ్రహము. విగ్రహానికి చనిపోయిన శవానికి పెద్ద వ్యత్యాసం ఉండదండి. ఉంటుందా? అది భూమిలో పాతి పెట్టబడుతుంది, ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని స్టాచ్యూ అంటారు, బొమ్మ లేదా విగ్రహం. దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్న మనము ఈ రెండిట్లాగా ఉండకూడదు. సుమా, ఉండొచ్చు అంటారా? ఏమండి? బ్రతుకున్నాం, మనము లైవ్లో ఉన్నాము. బ్రతుకున్న మనము కూడా దేవుని సన్నిధికి వచ్చి బొమ్మలాగను చనిపోయిన శవములాగానో ఉన్నామనుకోండి, ఇంకా వాళ్ళకు మనకు పెద్ద తేడా ఉండదు. బొమ్మలు వచ్చి కీర్తిస్తాయా? విగ్రహాలు వచ్చి ప్రార్థిస్తాయా? విగ్రహాలు నోరు తెరిచి మాట్లాడతాయా? చనిపోయిన వాడు దేవుని స్తుతిస్తాడా? చనిపోయిన వాడు దేవునికి కృతజ్ఞతలు చెప్తాడా? మరి బ్రతుకున్న మనం ఏం చేస్తున్నాము? ఏమండి? మనము కూడా వాళ్ళలాగే ఉంటున్నాం. మనం కూడా వాళ్ళలాగే విగ్రహాల్లాగా చనిపోయిన శవాల్లాగా ఉంటున్నాము తప్ప దేవునికి కృతజ్ఞతలు తెలియజేయలేకపోతున్నాం. అందును బట్టి ఈ ఆసాపు కీర్తనకాడు అంటాడు, నేనైతే అలా ఉండను. 9వ మాటలు చూడండి, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించేదును. స్తోత్రం. ఏమండి? ఆయనతో ఏం చేస్తున్నట? బట్ ఐ విల్ డిక్లేర్ ఇట్ ఫర్ ఎవర్, ఐ విల్ సింగ్ ప్రైజెస్ టు ద గాడ్ ఆఫ్ జాకోబ్. మనం ఎలా ఉంటున్నాము? ఆసాపు కీర్తనకాడు ఎలా ఉన్నాడు? నేనైతే నిత్యము ఆయన్ని స్తుతిస్తున్నాను. మనం నిత్యం కాదు కదా,
పునరుద్ధాన దినమైన స్తుతించడానికి కనీసం అంటే ఇది గ్రేస్ పీరియడ్ లాగా. దేవుడు మనకు గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు, మనము దేవుని దగ్గర గ్రేస్ పీరియడ్ చూస్తున్నాము. ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా, ఎప్పుడు ముగింపు వస్తుందా, ఎప్పుడు ఇక్కడ నుంచి బయటపడదామా, ఇదే ఆలోచన ఉంటుంది. దేవుని సన్నిధిలోకి వచ్చేంత వరకు ఒక గోల, వచ్చిన కాడి నుంచి ఒక గోల. పాపం ప్రియులారా, మనం గమనించినప్పుడు ఈ కడవరి దినాల్లో, ఈ ముగింపు దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైనటువంటి అంత్యకాలములో ఎలాంటి మరణాలు చూస్తున్నాము, ఎలాంటి పరిస్థితులు చూస్తున్నాము. నిజంగా ఆయన మా బాబాయ్ చాలా సున్నితముగా ప్రాణాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆయన బండి జారి ఆయన మీదనే పడి ఎవరు ఏం చేయకుండానే చెవులో ముక్కులో నుంచి బ్లడ్ వస్తుందట. అది ఎలా ఉంది చెప్పండి? ఆయన ఊహించుంటాడా? ఎవరైనా ఊహిస్తారా? ఎదురుగా బండి డాష్ ఇస్తేనే చనిపోయినాడంటే అవునా అన్నట్లుగా ఉంటాం. తన మరణము తన చేతుల్లోనే జరుగుతుందని ఏ వ్యక్తి ఊహించడండి. ఈరోజు మరణాలు అలా ఉన్నాయి. ఈరోజు బండి మీద బయటికి వెళితే ఎవరో వచ్చి పడి ఎక్కర్లేదు, ఎవరో నిన్ను డాష్ చేయక్కర్లేదు, ఎవరో వచ్చి నిన్ను గుద్దితే నువ్వు పడి చనిపోవాల్సిన అవసరం లేదు. ఇవే అంత్యకాల దినము జరిగే మరణాలు. కృప ద్వారా మనము సజీవులుగా ఉన్నాము. స్తోత్రం, స్తోత్రం చెప్పాము అందరం. స్తోత్రం. కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇంకా టైం ఉంది. పడిపోతున్నాయి, మూతపడుతున్నాయి. ఉంచండి కొద్దిసేపు లైట్లు ఆర్పమాకండి. దేవుని ఉన్నతమైన కృపలో సజీవులుకున్న మనము ఈరోజు కృతజ్ఞతలు తెలియచేయాలి. ఆసాపు కీర్తనకాడు అంటున్నాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగానున్నావని. అక్కడ ఏమనాలంటే నీ నామము సమీపముగా ఉన్నవని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవుని నామము సమీపముగా ఉన్నదని దేవునికి స్తుతులు చెల్లించాలి. ఈరోజు దేవుని నామమును కీర్తించటానికి, ఘనపరచటానికి, మహిమపరచటానికి దేవుని నామము మనకు సమీపముగా ఉన్నది. ఆయన నామమును ఎప్పుడైతే మనము కీర్తించగలుగుతామో ఆయన మనకు సమీపముగా ఉంటాడు. స్తోత్రం. ప్రియులారా, ఈ కడవరి దినాల్లో మనము చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి. రెండో మాటలంటాడు, నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని న్యాయాన్ని లెక్క తీసుకోవట్లే, మనమే తీర్పులు తీర్చేసుకుంటున్నాం. యుక్త కాలమున దేవుని వైపు కనిపెట్టాలి. సజీవుడుగా ఉండగానే దేవుని వైపు కనిపెట్టాలి. యవన కాలమునే దేవుని వైపు కనిపెట్టాలి. యవన కాలమునే దేవుని కాడి మోసేవారముగా ఉండాలి. చాలా మంది నేను ఈ సంఘమునకు వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. యవనులైనా, నడిప్రాయులైనా, స్త్రీలైనా ఏమంటున్నారంటే మాకు కొంచెం పనులున్నాయి, ఇంకొంచెం సమయం ఉంది. ఏమండి అయ్యా, మారు మనసు కలిగి ఉండాలి, రక్షణ ఉండాలి, బాప్తిస్మం ఉండాలి, దేవుని సన్నిధికి నడవాలి అని అంటే నాకు ఇంకొంచెం సమయం ఉంది సార్. ఇట్స్ ఓకే, సమయం నేను ఇస్తానేమో, కానీ నీ సమయం ఎంతవరకు ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆయన వాళ్ళుగా నీకు సమయము. నా దగ్గర సమయం ప్లీజ్ అంటే వెళ్ళిపోద్ది. నేను అడిగిన మన కనిగిరి ప్రాంతంలో 5 మంది బిడ్డలకు బాప్తిస్మం ఇచ్చాం. కనిగిరి మన ఈసీ చర్చ్ నాగిరెడ్డిపల్లి అనే గ్రామంలో
5 మంది మరి దేవుని పిల్లలు ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకున్నారు. ఈ కడవరి దినాల్లో మరణము తర్వాత నీ గురించి మిగిలే సాక్ష్యం ఇది ఒకటి, ఇంకేం లేదు. క్రైస్తవుడికి ఏం లేదు. ఎన్ని మిద్దలున్నా, ఎన్ని మేడలున్నా, ఎంత ధనము కలిగినా, ఎంతమంది ఆ బలగమున్నా, ఏవి నిన్ను గురించిన సాక్ష్యం అక్కడ బయలుపరచబడదు. నీ ఆత్మీయ జీవితము దేవునికి ఇష్టంగా ఉన్నది లేదో, ఈ లోకములో నివసించినప్పుడు దేవుని చిత్తానికి లోబడి ఉన్నవో లేదనే సాక్ష్యం మాత్రమే మిగులుతుంది. చాలా మంది వీటిని ఎరుగుతలేరు. ఎంతవరకు ఏదో సాధించాలి, ఏదో అనుభవించాలి, ఏదో లోకములోనన్నీ నేనే అనే ఆ గుడ్డి నమ్మకంతో, ఆ గుడ్డి ఆచారముతో, గుడ్డి విశ్వాసముతో ముందుకెళ్ళిపోతా ఉన్నారు. మరణాలు మన కళ్ళ ముందు ఇంత సమీపంగా ఉన్నా దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర కృతజ్ఞతలు చెప్పలేకపోతా ఉన్నారు. ఈ సంవత్సరానికి ఇది చివరి పునరుద్ధాన దినం గనుక దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. అయ్యా, 365 దినాల్లో నీ సన్నిధిలో ప్రతి పునరుద్ధాన దినమున నీ శరీరమును నీ రెట్టును తీసుకోవడానికి ఈ సంవత్సర కాలం అంతా కృపనిచ్చావు. 2025 సంవత్సరంలో ప్రవేశించబోతున్నప్పుడు ఆ కృప, ఆ సంవత్సర కాలం అంతా పునరుద్ధాన దినమును నేను విడువక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నాకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని, ఏ ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటకుండా నన్ను నీ సన్నిధిలో ఉంచు అని ప్రార్థించాలి. స్తోత్రం. ఆశపడిన వారి ప్రాణంలో తృప్తి పరచునుగాక. ఆశపడాలి. లోకంలో ఎన్నో ఆశపడుతుంటాం. ధనము, వైడూర్యము, ఘనము, ఘనత, అనేకమైన ఆశపడుతూ ఉంటాము. కానీ దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడాలి. ఆ కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే ఏమన్నాడండి, నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. ఆయన మాత్రమే కాదు, అనేక మందికి తెలియజేసేవాడుగా ఉండాలని ఆశపడుతున్నాడట. ఈ నూతన సంవత్సర ఆరంభంలో మనం కూడా తీర్మానం చేసుకోవాలి, మేము కూడా నిన్ను కీర్తించి అనేక మందికి తెలియజేసే వారముగా ఉంటాము అని. ప్రియులారా, గమనించినప్పుడు మన స్థితి ఎలా ఉంది? దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో మనం ఉన్నామా? దేవుని యొక్క కార్యాలను ప్రచురపరుస్తున్నామా? 7వ వాక్యం అంటుంది, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పులో తగ్గింపు ఉంటుంది, హెచ్చింపు ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, దేవుడు ఉన్నాడు, తీర్పు తీర్చు దినం ఉంది. ఆయన ఒక దినమున మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి, మన విశ్వాస పరిమాణాన్ని బట్టి, దేవుణ్ణి మనం స్తుతించిన విధానాన్ని బట్టి, దేవుణ్ణి అనేక మందికి ప్రచురపరిచిన విధానాన్ని బట్టి మనకు ఒక దినమున ఏముంటుందట? తీర్పు ఉంటుంది. కనుక కృతజ్ఞతలు తెలియచేయాలి. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్ష రసము పొంగుచున్నది. దేవుని చేతిలో ఒక పాత్రగా నీవు నేను ఉన్నాము. ఒక పాత్రగా ఆయన మనల్ని సిద్ధపరచుకున్నాడు. ఆ పాత్రగా ఉన్న నీవు ఎలా ఉన్నావు? దేవుని సన్నిధిలో ఆ పొంగే అనుభవంలో ఉన్నావా? కృంగిపోయే అనుభవంలో ఉన్నావా? ఈ సంవత్సరపు ముగింపు నీ కృతజ్ఞత ఏ రీతిగా ఉంది? నువ్వు ఎలా ఉన్నావు? 4వ వాక్యంలో ఉన్నటువంటి వ్యక్తుల వలె ఉన్నావా? అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞయిస్తున్నాను. లోకములో నివసించు ప్రజలు అహంకారులుగా ఉంటూ దేవుని ఇష్టములకు, దేవుని కట్టడలకు దూరస్తులుగా ఉంటూ అహంకారుల వరే ఉన్నారు, గర్విష్ఠులుగా ఉన్నారు. అహముతో బ్రతుకుతున్నారు. ఎటువంటి అహము? అహం అంటే అర్థం ఏంటండి?
అహం అంటే నాకేమి కొదువా, నన్ను ఎవడు పోషిస్తున్నాడు, నా శక్తితో నా బలముతో నేను బ్రతుకుతున్నాను, దీన్ని అహము అంటారు. నా నేను అనేది ఎప్పుడైతే ఉంటుందో వారు దేవునికి దూరస్తులు. అహంకారులుగా బ్రతికినటువంటి వారిని అంటున్నాడు, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞయిస్తున్నాను. అహంకారముతో మనం బ్రతికినట్లయితే మన బ్రతుకు ఏ రీతిగా ఉంటుందంటే నరికి వేయబడిన కొమ్మ వలె ఉంటుంది. అక్కడ 5వ మాటలనే అంటాడు, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాట్లాడకుడి అని భక్తిహీనులను నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మన మాటల్లోనూ మన ప్రవర్తనలోనూ మన క్రియల్లోనూ అహంకారమైనటువంటి విధానం ఏమాత్రం ఉండకూడదు. విధేయత కలిగి తగ్గింపు కలిగి దేవుణ్ణి హెచ్చిస్తూ మనల్ని మనము తగ్గించుకోగలిగినటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నప్పుడు ఆయన నామమును గొప్పది చేయాలి. అందుకే 76వ కీర్తన మొదటి మాటలో అంటాడు, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలోములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వింటి అగ్నిబాణములను కేడములను కత్తులను యుద్ధములను ఆయన విరుగగొట్టెను. దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముల కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క నామమును హెచ్చించు విధానం, దేవుని నామమును హెచ్చించాలి, దేవుని నామమును ఘనపరిచే వారముగా ఉండాలి, ఆ ఘనతను ప్రచురపరిచే వారముగా ఉండాలి. అందుని బట్టి ఆయన అంటాడు, కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నుండి ఉన్నారు, పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. బలవంతుడు అనుకున్నవాడు ఎవడు భూమి మీద ఉండట్లేదండి. నేనే బలవంతుడను, నేనే శక్తిమంతుడను, నాకు ఇంకెవడితో అక్కర్లేదన్న వాడు ఎవడు భూమి మీద ఉండడట. అటువంటి వాళ్ళందరూ హరించెదరు, అంటే చచ్చిపోయారు. అందుని బట్టి అక్కడ అన్నాడు, అటువంటి వారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. ఇంకా అది వారి నుండి తీసివేయబడింది. మనము శక్తివంతులముగా బలవంతులముగా మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదు. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో దేవుని నామమును హెచ్చిస్తూ మనల్ని మనము తగ్గించుకునే వారముగా ఉండాలి. ఎవరు ఈ కోపకు చెందిన వారంటే కఠిన హృదయులు అని రాయబడింది. కఠిన హృదయులు అంటే అర్థం ఏం చెప్పండి? ఎన్ని సంవత్సరములు దేవుని వాక్యమును ప్రకటించినా, ఎన్ని సంవత్సరములు దేవుని గురించిన సువర్తమానమును ప్రకటించినా విని అవి హృదయమునకు గోచారము కాని వాళ్ళు కఠిన హృదయులు అంటే. ఏమండి, మీ హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళే కఠిన హృదయాలు అంటే ఇంకెవరూ కాదు. ఏమ్మా తెలుస్తుందే? మీ భర్తలు ఉన్నారు చూసినావు, కఠిన హృదయాలు అంటే వాళ్ళే. మీరైతే ప్రార్థనకు నడుస్తున్నారు, మీ భర్తలు నడవలేకపోతున్నారు. ఎందుకని? వారి హృదయము కఠినమైపోయింది. దేవుని మాటలకు కానీ దేవుని చిత్తమునకు లోబడి మరి ఇన్ని సంవత్సరములుగా మన పితరుల కాలము నుంచి, వారి తల్లిదండ్రుల నుంచి క్రైస్తవ పిల్లలుగా ఉంటూ దేవుని మాటలు వింటూ దేవుని చిత్తమునకు లోబడక బ్రతుకుతున్నారే కఠిన హృదయాలు అంటే వాళ్ళే. ఎక్కడి నుంచి ఎతకమాకండి. కఠిన హృదయాలు అంటే ఎక్కడ ఉండరు, మన ఇంట్లోనే నీతోనే ఉంటాడు. నువ్వు ఇంటికి పోయినాక నీ మీద కమాండింగ్ చేస్తాడే ఆయన కఠిన హృదయుడు అంటే. దేవుని మాటలు వినక, దేవుని మాటలకు గోచారము కాక, అది హృదయములో మనస్సులో సంచారము చేయక తన ఇష్టానుసారమైన బ్రతికే వారే కఠిన హృదయం. అందుని బట్టి అన్నాడు, కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నుండి ఉన్నారు. అందుకే కీర్తనకారుడు అనేక మార్లు అన్నాడు, దేవుని గద్దింపుకు లోబడని వాడు
హఠాత్తు మరణము చెందునని రాయబడింది, సామెతల గ్రంథం అనుకుంటా. గద్దింపుకు లోబడాలి. నిన్న మా అత్త అంటా ఉంది, మా బాబాయికి యాక్సిడెంట్ అయిన తర్వాత మా మేనత్త ఫోన్ చేసి ఆమె పూర్తిగా దేవుళ్ళలో ఉన్నది కనుక అంటుంది, ఇప్పుడైనా అరే బాబాయ్ ఇప్పుడైనా దేవుని నమ్ముకొని చక్కగా ఉంటే బాగుండు, దేవుడు ఆయుష్నిచ్చాడు అనుకో, ఆయన ఇప్పుడైనా దేవుని నమ్ముకొని సాక్షిగా ఉంటే బాగుండు అంటే ఆ మాటకు అర్థమేంటి? దేవుడు గద్దించి ఒకవేళ నీకు ఆయుష్నిస్తే దేవుని సన్నిధికి నడిచే అనుభవం రావాలి అనేది ఆ మాటలో అర్థం. చాలా మందికి అది లేదండి. గాయాలు జరిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో వేడుకొని ఆ విముక్తి కలగగానే మళ్ళీ యథావిధికి వెళ్ళిపోతారు. అనేక మంది రోగాలతో చివరి గడియలో క్షణములో మరణముకు సమీపం ఉండేవారు దేవుడు సంరక్షించి ఆయుష్నిస్తే ఆయుష్నిచ్చేంత వరకు ఎదురు చూస్తారు. దేవా 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 దేవా. ఆయుష్నిచ్చినట్టునే ఇక దేవుడితో పని లేదు. నా బలము, నా శక్తి, నా ఆరోగ్యం. మళ్ళీ అది కుంటిపడినప్పుడు దేవా దేవా దేవా. ఏమండి, దేవుడు మనకిచ్చిన ఆయుష్, మనకిచ్చిన బలము కొన్నిసార్లు దేవుడు గద్దించి ఆయుష్నిస్తాడేమో. అందుకే ఆయన అన్నాడు, ఆయన గాయపరిచేవాడు గాయమును కట్టేవాడు అంటాడు. గాయం అంటే కత్తితో కోసాడని కదా అర్థం. ఇలాంటి అనేకమైన అనానుకూల పరిస్థితుల్లో ఆ స్థితికి నిన్ను తెప్పించినప్పుడు నువ్వు దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరిస్తావేమో, ఆ స్థితిలో ఉంటావేమో. కొన్నిసార్లు నీకు తెలియకుండానే నువ్వు చేసిన ఆ తప్పులు, ఒప్పులు, పాపములు ఈ గద్దింపు ద్వారా లోబడి ఆయనకు సమీపంగా ఉంటావేమో అని దేవుడు గద్దిస్తూ ఉంటాడు. కనుక మన జీవితాల్లో దేవుణ్ణి కఠిన హృదయముతో ఉండేటువంటి వారి యొక్క ఆ స్థితిని మార్చేదిగా ఉండాలి. అది మన బ్రతుకులో నుంచి వెలుగులాగా వాళ్ళకి వెళ్ళాలి. యాకోబు దేవా, నీ గద్దింపుకు రథసాదులకు గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు, నీవు కోపమెడవేళ నీ సన్నిధిని అండి, ఆయన సన్నిధిలో ఎవరు నిలబడగలరు? యుద్ధరణ్యంలో యాకోబు యుద్ధరణ్యమునకు వెళ్ళినప్పుడు, దావీదు యుద్ధరణ్యమునకు వెళ్ళినప్పుడు ఆ యుద్ధములకు వెళుతున్నటువంటి గుర్రములకు ఏం చేశాడట? గాఢ నిద్ర కలిగి చేశాడండి. ఏమంటే గుర్రాలు యుద్ధానికి పోతున్నప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళాయి అనుకోండి, పరిస్థితి ఏంటి? ఎదుటివారికి అపజయమే. ఆ విధముగా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు నీ పక్షాన చేయాలని అని అనుకుంటే. అందును బట్టి కీర్తనకాడు అన్నాడు, నీవు భయంకరుడవు, నీవు కోపపడి వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? ఆయన కోపం వచ్చినప్పుడు ఎవరు నిలబడగలరు? ఆయన కోపాన్ని ఎవరు ఆపలేరు. ఆయన కోపపడినప్పుడు ఆ స్థితిని చూడగల, తట్టుకోగల వ్యక్తులు ఎవరు ఈ భూమి మీద లేరు, అవకాశం లేదు. కనుక దేవునికి కృతజ్ఞతలు తెలియజేయవలసినటువంటి అవసరత మన పైన ఉన్నది. మరొక మాటలు మనం ఇక్కడ చూస్తే, నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడజేసితివి. దేశములో శ్రమనందిన వారిని రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు. నీ దేవుడైన యెహోవాకు మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూన్న వారందరూ భయంకరుడు ఆయన కానుకలు తెచ్చి అర్పింపవలను. అధికారుల పగరును ఆయన అణిచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరుడైన. భూమి మీద ఉండే రాజులు, భూరాజులు అంటే భూమి మీద రాజ్యాలను పాలించే రాజులకే భీకరుడై ఉన్నాడు. అటువంటి భీకరుడైన ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి. కృతజ్ఞతలు తెలియజేసే అనుభవం ఉండాలి. మరి ఇన్ని దినాలు కాచాడు. ఈ 360 దినాల్లో
జరిగిపోయినటువంటి పునరుద్ధాన దినాలు అనేక మంది మన నుంచి తప్పిపోయిన వారు ఉన్నారు. దేవుని ఉచితమైన కృపలో ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి ఈ పునరుద్ధాన దినమును ఆయన యొక్క కృపలో, ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలుభాగస్తులు ఉండే కృపా దేవుడు మనకు ఉచితముగా ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చింది. నేడు దినమున బాప్తిసాలకు సిద్ధపడిన ఆ స్త్రీలతో నేను మాట్లాడుతున్నాను, వాక్యం బోధిస్తున్నప్పుడు చాలా సూక్ష్మమైన సంగతి నేను గ్రహించాను. అదే సంగతిని నేను ఎప్పుడు తెలియజేస్తుంటాను. ఏంటంటే యేసు ప్రభు వారు అనేక గాయాలు పొంది అనేక భయంకరమైన స్థితిలో తన రక్తము మొత్తము కార్చి బాధలను అనుభవించి తన శరీరాన్ని అనేక గాయాలు పొంది మనకు ఉచితముగా ఇచ్చింది రక్షణ. అయితే ఆ రక్షణ నీకెలా వస్తుంది? చాలా సూక్ష్మంగా వచ్చింది. ఎలా వచ్చింది? నీటి బాప్సం ద్వారా ముంచబడినప్పుడు ఆ గాయాలలో నుంచి మరలా లేపబడి కడుగబడుతూ ఉన్నావు. అంటే ఆయన ఎన్నో శ్రమల నుంచి రక్తాన్ని కారిస్తే ఉచితముగా నువ్వు ఆ నీళ్ళలో ముంచబడి లేపడం ద్వారా ఆయనతో సమపాలైనటువంటి కృపను పొందుకుంటున్నావు. స్తోత్రం. అర్థమైందా? కాలేదా? మళ్ళీ చెప్పానా? అర్థమైంది. కాబట్టి అటువంటి ఉన్నతమైన కృపను నువ్వు ఉచితంగా పొందుకుంటున్నప్పుడు ఇంకేమి నొప్పి? దేవుణ్ణి సొంత రక్షకును అంగీకరించడానికి ఇంకా ఏంటి ప్రాబ్లం? దైనందిన జీవితంలో మన స్థితి, మన పరిస్థితి, మన మరణాలు, మన జీవన విధానము ఏ క్షణము ఊహించలేదు. ఎంతో జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేస్తే కూడా చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాం. మా ఇంట్లో ఏంటియో రాళ్ళు తెలిసో తెలియక అప్పుడు వేయించా. చుక్క నీళ్ళు పడ్డాయి అనుకో మరణం ఆన్నే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. నేను అమ్మగారికి పిల్లలకు చెప్తా ఉంటా, తెలుసో తెలియక వేయించిన ఈ భయంకరమైన రాళ్ళు, ఈ రాళ్ళు జారినాయి అంటే మన పరిస్థితి అంతే. బాత్రూమ్ నుంచి మొదలుపెట్టి మెట్లు వరకు అప్పుడేమో ఎచ్చులు కేపించుకుంటే అవి తెలియదుగా. ఇప్పుడు ఆ ఎచ్చులు చూస్తే ఏమవుతుందంటే ఏడ కాలు జారితే ఏడబడతామో. నాకైతే ప్రతిరోజు కిందికి దిగి పైకి ఎక్కుతున్నప్పుడల్లా భయమే. నేను భయపడుతూ మనసులో అనుకుంటుంటా, వీళ్ళు ఎట్ట దిగుతున్నారు ఎట్ట ఎక్కుతున్నారో, వీళ్ళ దుంపదేగా. ఆ నేల సుక్క బోలసి గీటి మీద పడితే, ఎందుకంటే 3 సార్లు పడ్డా నేను సుమా. ఇప్పుడు అవి తీసేద్దామన్నా మళ్ళీ ఖర్చే, అవి ఉంచుకున్నా భయమే. భయంతో బతుకుతున్నాం మొత్తం. మీకు చెప్పకేం కానీ అది మరణం అంటే. మరణం బట్టి ఆడుకోబోయి ఎత్తుకొక్కర్లే, మనమే తవ్వుకొని మనమే పెట్టుకుంటున్నాం, మనలోనే పెట్టుకుంటున్నాం. ఎచ్చులకు పోయి మన ఇంట్లోనే పెట్టుకుంటున్నాం, జ్ఞానం లేదు. అలాంటి స్థితిలో చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. పిల్లలకు చెప్తాను, న్యాన్స్ అయితే తడి బట్టలతో కింద నుంచి పైకి దిగుతుంటది. పై మెట్లు కూడా అయ్యేపించిన బండలు ఎవరైనా చూస్తే తెచ్చులు ఉండదు. అబ్బా సారు చూడు ఎట్టడి వేయించున్నాను. ఆన్నే 3 సార్లు పడ్డా, పై నుంచి కిందికి దిగుతా. పడ్డాను కాబట్టి నేను ఇలా చెప్తా ఉంటా, ఓ అమ్మ తల్లులారా జాగ్రత్త అమ్మ. 3 సార్లు పడ్డా నేను. దేవుని కృప ఏంటంటే అవి చూసి నాకునే కొత్త ఇల్లు కట్టే దాంట్లో బాత్రూమ్లు ఇంతయి వచ్చిన వాళ్ళు చూసి ఇంత చిన్నది కట్టిన. మీకేం తెలుసురా స్వామి, కింద పట్టేప్పుడు పట్టుకోవడానికి అలా గోడ అడ్డం ఉంటుంది. అదే దూరంగా ఉంటే ఆడ పట్టుకుంటావు, అది సర్రం జరగని బర్రం అట్ట చేయని ఎత్తే ఒక్కరవన్న బతుకుతావురయ్యా, నాకు తెలుసయ్యా. కనుక ప్రియులరా, మరణాలు ఎక్కడూ లేవండి. మన అవసరతలకు, మన గొప్పలకు, మనకు ఉండవలసినటువంటి ఆ కన్వీనియంట్ కొరకు ఏం చేస్తామంటే మనము అనవసరమైన కొన్ని తెచ్చుకుంటాం. అయ్యే మనకు మరణాలు తెచ్చిపెడతాయి, అవి మనం గ్రహించము. కనుక ప్రతి దినము ప్రతి క్షణము మన బ్రతుకులన్నీ కూడా మరణము, లైఫ్ అండ్ డెత్. ఎప్పుడు ఏ క్షణం ఎక్కడ ఏం జరుగుద్దో అవన్నీ మన చేతిలోనే ఉన్నాయి. శాండీ ఎట్నో దేవుని కృపలో స్కూటీ నేర్చుకుంది. అప్పుడు
ఇప్పుడు ఎట్టను నేర్పించింది. ఇప్పుడు డాన్స్ అడుగుతో నాకు కూడా నేర్పి ఉంటుంది. నా వల్ల కాదు, నువ్వు నేర్చుకోవాలి. ఈ చెప్పట్లేము, పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. నువ్వు నడపవద్దు, నేను నేర్పియవద్దు. ఎందుకు లేనిపోయిన గోళలు బయట ఎన్నో చూస్తున్నాం. లేనిపోని సమస్యలు, అనవసరమైనటువంటి పరిస్థితులు. కాబట్టి ఏనాటికి ఆనాడు ఎంతో జాగ్రత్తగా, అంటే దేవుని ఏర్పాట్లో ఏదంటే జరిగిపోద్ది, అది వేరే సంగతి. కానీ మన జాగ్రత్త లేకుండా దేవుని మీద నిందలేస్తే ఎట్లాగా? ఉండాలనొద్దా? మన జాగ్రత్త, మన భక్తి, మన క్రమము, మన విధేయత మనం కలిగి దేవుని చిత్తాన్ని వదిలిపెట్టాలి. మన ఇష్టానుసారమైన విధానంలో మనం బ్రతుకుతూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు ఇట్లా చేశాడని దేవుడి మీద నిందేయటం అనేది సమంజసమైన క్రమము కాదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. అందుకే ఆసాపు గ్రంథకర్త అంటున్నాడు, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామము సమీపముగా ఉండమని నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుని నామము సమీపముగా ఉంది. దేవుని నామం మనకి ఇప్పుడు సమీపం ఉంది, తర్వాత అందదండి. ముందున్న రోజుల్లో దేవుని నామాన్ని కీర్తించలేము. చాలా భయంకరమైన పరిస్థితులు ఎక్కడో కాదు, మనకు కూడా సమీపంలో ఉన్నాయి. విద్రోహ శక్తులు బయలుదేరారు, తిరుగుబాటు ప్రారంభమైంది, అనేకమైన అల్లర్లు ప్రారంభమైనాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకు సమీపముగా ఉన్నాడు దానికి గుర్తులు. ఈ మరణాలు, ఈ ప్రేమలు చల్లారిపోవడం. ప్రేమలు చూసారా? ఎక్కడ లేవండి. అన్నదమ్ములకి, తల్లిదండ్రులకి, తండ్రికి ప్రాబ్లం వస్తే కుమారులే సమీపంగా లేరు. ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎక్కడ కూడా ప్రేమలు లేవు. కేవలము ధనము, కేవలము ఉన్నామా, తిన్నామా, నా బౌండరీ నేను గీసుకున్నానా. మొన్న ఒక సహోదరులు ఇంటికి వెళ్ళాను మొదటి మనం. ఎవరు మా వాళ్ళు మాతో కలవట్లేదు, మేము కూడా ఎవరిని కలవాల్సిన అవసరం లేదు, మాకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా మాకు ఎవరు అవసరం లేదు. ఇలాగా ఎలా ఉన్నారంటే ప్రతి కుటుంబాల్లో కూడా వారి కుటుంబానికి వాళ్ళు బౌండరీలు వేసేసుకుంటున్నారు. నేను, నా పిల్లలు, నా కొడుకు, నా కోడలు, నా కూతురు, ఇంకా మేము చాలండి, మాకెందుకు, మా అన్నదమ్ములొద్దు, మా అక్క చెల్లెలొద్దు, మా తల్లిదండ్రులొద్దు, ఎవరొద్దు, మాకు మేము చాలు. ఇవన్నీ కూడా ప్రేమలు చల్లారే దినాలు. దేవుని యొక్క ప్రేమను వదిలేసి వారి యొక్క సౌకర్యాలను బట్టి దేవుని కట్టడలకు ఎవరు గైకొనట్లా. ఇవన్నీ కూడా రాకడకు గుర్తులు సుమా. అన్నదమ్ముల్లో ప్రేమలు లేవు, కన్నబిడ్డలకు తల్లిదండ్రుల మీద ప్రేమలు లేవు, అక్క చెల్లెలకు ప్రేమలు లేవు. వారి పిల్లలు వారి కుటుంబాలకు వాళ్ళు ఒక బౌండరీ అంటే ఏమంటారు దాన్ని, సరిహద్దు, వారికి వారు సరిహద్దు వేసేసుకుంటున్నారు. మాకు ఇంతవరకు చాలు, మాకు అన్నీ ఉన్నాయి, ఇంకా మాకేం అక్కర్లేదు. వ్యర్థం అండి అది. అవన్నీ వ్యర్థము. నా అనే ఆయన ప్రతి ఒక్కరికి మనము మన నైబర్కే మనం సహకారిగా ఉండాలన్నప్పుడు మన నీ రక్త సంబంధికి ఎంత నువ్వు సహకారిగా ఉండాలి. నీ ఇరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడిచ్చిన ఆజ్ఞలు, అదే కదా. ఏమన్నాడు? నీ పొరుగు వారిని ఏడ ప్రేమిస్తావు? నీ కన్న అన్నదమ్ములను, నీ కన్న అక్కజెల్లెలను, నీ తల్లిదండ్రులని నువ్వు ప్రేమించలేకపోతే ఇరుగు పొరుగులను ఏం ప్రేమిస్తావు? ఇంకా ఇంతకంటే పాపం ఏముంటుందండి? దేవుడిచ్చిన ఆజ్ఞల్లో మనకు ఉండవలసిందేంటి? ప్రేమ. ప్రేమ ఎవరితో? నీ అయిన వాళ్ళతోనే, నీ రక్త సంబంధులతో పంచుకోలేని ప్రేమను నీ పొరుగు వారితో ఎలా పంచుతావు? ఎంత దారుణం కదా. కాబట్టి అందుకే దీనినే కడవరి దినాలు అన్నారు. దీనినే దేవుని యొక్క రాకడకు సమీపమైన దినాలు అన్నారు. గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, సమీపముగా నీ నామము మాకు సమీపముగా అనున్నది అని. దేవుని నామము సమీపముగా ఉంది కనుక దేవునికి కృతజ్ఞత చెల్లించే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అట్టి కృపలో ఈ మాటలు విని మరి తీర్మానం చేసుకున్న వారి హృదయాల్లో దేవుడు సమీపముగా ఉండి వారి కృతజ్ఞతలను దేవుడు స్వీకరించునుగాక. ఈ మాసపు
ఈ సంవత్సరపు చివరి దినములో మరి ఆయన కృప మనకు సమీపమయ్యి మనెల్లరూ మన యొక్క తీర్మానాలను, మన యొక్క ఆలోచనలను, మన యొక్క ఉద్దేశాలను దేవునికి అంగీకారమైనవిగా రానున్న నూతన సంవత్సరంలో ఒక నూతన తీర్మానములతో బ్రతుకుదుముగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ దయగల తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. అయినా మేము చదువుకున్న గ్రంథాల్లో నీవు మాకు సమీపంగా ఉన్నవని, నీ నామము సమీపమైనదని, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరత ఉంది అని లేఖనాల ద్వారా మీరు మాట్లాడారు నాయన. ఇదిగో మరి సమయంలో మీరు సమీపముగా ఉన్నప్పుడు మేము గుర్తెరుగక, మీరు నాతో ఉన్నప్పుడు మేము ఎరుగక నాయన, మా కాలము గతించిన సమయంలో మేము మిమ్మల్ని ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము? సజీవులుగా ఉండగానే మీకు స్తుతులు చెల్లించలేము. మేము మరణించిన తర్వాత ఏ రీతిగా చెల్లించగలము? ఒక విగ్రహం వలె మేము మీ సన్నిధిలో ఉన్నప్పుడు మీకు కృతజ్ఞతాస్తుతులు ఏ రీతిగా అందించబడతాయి? నిజమే ప్రభువా, ఈరోజు మేము పరిశీలించుకుంటున్నాము, మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాము. ఈ మైక్ శబ్దం ద్వారా ఈ మాట్లాడినటువంటి బిడ్డలు నాయన పరిశీలించుకోవాల్సిన అవసరత ఉందని కీర్తన గ్రంథము ద్వారా నాయన ఆసాపు కీర్తనకారు రాయబడిన ప్రతి మాటను మేము పరిశీలించుకుంటూ ఈరోజు మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నాము. ప్రేమగల తండ్రి, నీ ఉన్నత నామాన్ని బట్టి ఉన్నాను నాయన. ఇదిగో నువ్వు హెచ్చించగలిగిన వాడు, నువ్వు దీవించగలిగిన వాడు నాయన. మా యొక్క క్రియలను బట్టి, మా తలంపులను బట్టి, మా ఉద్దేశాలను బట్టి ఘనపరచుటకు అర్హుడవైన నీవు నిన్ను గుర్తెరగని స్థితిలో ఉన్నా మేము. ఇదిగో ఈ పునరుద్ధాన దినములన్నింటిలో నీ కృపనిచ్చావు. ఈ 2024 సంవత్సరం చివరి పునరుద్ధాన దినమున మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. సజీవులుగా ఉంచిన దేవా మీకు స్తోత్రాలు నాయన. ఎన్ని దినాలు నీ అపారమైన కృపలు మమ్మల్ని కాచినందుకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, రానున్న నూతన సంవత్సరముకు ఆహ్వానం పలుకుతుండగా నీ కృపలో అనేక గొప్ప కార్యాలు చేయమని యేసు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.